నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెప్మా కుంభకోణంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. తమ పార్టీ వారున్నా అరెస్ట్ తప్పవని స్పష్టీకరణ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్. కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో ప్రకాశం యంత్రాంగం ముందస్తు చర్యలు. మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ప్రకాశం జిల్లాకు సేవ చేసేందుకు మాగుంట కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిందని వెల్లడి. ఒంగోలు మెప్మాలో జరిగిన అవినీతిపై శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలతో సమగ్ర విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. అధికారులతో పాటు తాను కూడా ప్రత్యేకంగా విచారణ చేయిస్తున్నట్లు దామచల్ల తెలిపారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారిపై చర్యలు తప్పవని, తమ పార్టీ వాళ్ల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలితే సస్పెండ్ చేసి అరెస్టు చేయిస్తామని స్పష్టం చేశారు. మండువవారిపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మన సీఎం గారి దృష్టికి, నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 కమిటీ వేశారు. వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పాను. కలెక్టర్ గారు కూడా జేసీ గారిని, అదేవిధంగా సీఈఓ గారిని, ఆ తర్వాత డిఆర్డీఏ పీడీని, వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఒక పక్క ఎంక్వైరీ చేస్తున్నారు. అది కాకుండా మేము ఒక ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవడున్నా కూడా ఖచ్చితంగా కూడా దాన్ని బయట పెడతాం, దాన్ని అందరు కూడా తెలియపరుస్తాం, ప్రజలకు కూడా తెలియపరుస్తాం. ఏ బ్యాంకుల్లో ఎక్కడిచ్చారు ఏందనేది కూడా తెలియపరుస్తాం. ఈలోపే దాన్ని రాజకీయం చేసి ఏదేదో మాట్లాడటం వల్ల దానివల్ల ఉపయోగం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. పాత గవర్నమెంట్ వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు. కొంతమంది వచ్చి ఇప్పుడు కూటమిలో చేరారు, ఈరోజు సిట్ ఏమైంది, లేకపోతే వాళ్ళ మెప్మాలు అప్పుడు జరిగిన అవినీతి ఏం చేస్తారన్నారు. అప్పుడుది కూడా చూస్తున్నాం. పాత 5 సంవత్సరాలది, ఇప్పుడుండే 16 నెలలది కూడా తీస్తున్నాం. అప్పుడు ఎవడున్నారు సరే దాన్ని కూడా అందరి ముందే తెలియపరుస్తాం. అందరూ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో చెప్తాం. దాని ప్రకారంగా అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తాం. అదేవిధంగా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. కాబట్టి జరిగేది ఒక వ్యవస్థలో జరిగేటప్పుడు అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగి మా నోటీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడే జరిగింది, ఒక వారం రోజుల ముందు వచ్చింది. దాన్ని ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, ఒక వారం 10 రోజుల్లో వస్తుంది. ఖచ్చితంగా దాని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. దిత్వా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో మీడియా సమావేశం నిర్వహించారు. గత అనుభవాలతో తుఫాన్ సందర్భంగా మండలాల వారీగా, శాఖల వారీగా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు ఏర్పాట్లలో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాలు, గాలుల హెచ్చరిక నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, చెరువులు, నదులు, వాగులు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీర ప్రాంత మండల ప్రత్యేక అధికారులు అన్ని శాఖల క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కూడా కలిసికట్టుగా మనం ఉండి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా దాని నుంచి మనం బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే తుఫాన్కి దిత్వా అని పేరు పెట్టారు. ఇది మనకు తెలుసు. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా న్యూస్లో వస్తుంది. శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము. అది ఇప్పుడు టువర్డ్స్ ఇండియా నుంచి, అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో, అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరి నుంచి ఇట్లా టువర్డ్స్ ఎన్జీపాడు వైపు మనకి 14 మండలాలు ఇందులో ఉన్నాయి. ఆ 14 మండలాలు కనిగిరి, కొండేపి, కొత్తపట్నం, మద్దిపాడు, మర్రిపూడి, ఎన్జీపాడు, ఒంగోలు,
పామూరు, పీసీపల్లి, తర్వాత పొన్నలూరు, ఎస్ఎన్పాడు, సింగరాయకొండ, టంగుటూరు అండ్ జరుగుమల్లి. సో ఈ 14 మండలాల్లో హెవీ రెయిన్ఫాల్స్, దాంతోపాటు హెవీ విండ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. తర్వాత ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండలం రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీం మనకి వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. సో వాళ్ళు నియర్లీ 30 పీపుల్ మనకి డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో దే ఆర్ రెడీ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ. సో లాస్ట్ టైం చాలా బాగా చేశారు. ఇది అదేవిధంగా ఈసారి కూడా ఏ విధమైన సంఘటన జరిగినప్పటికి కూడా వారు రెస్పాండ్ అవ్వడానికి మనకు రెస్పాండ్ టీం కూడా ఉంది. సో ఇందులో భాగంగానే ఈరోజు నిన్న ఈరోజు కూడా మనం ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేశాము. ఈ ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్లో మనకి అక్కడ ఆ మండలం హెడ్ క్వార్టర్స్లో, తర్వాత మనకి ఎక్కడైతే వలనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో, మనకిప్పుడు కోస్ట్ లైన్ ఉంది, అక్కడ అంతా కూడా ఈ ఫిషింగ్కి వెళ్ళేటువంటి కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్న రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు, ఎవరు కూడా వేటకు వెళ్ళలేదని చెప్పేసి సమాచారం ఉంది. సో తర్వాత లాస్ట్ టైం మనకు మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు ఏ ప్లేసెస్ మనకు మునకకు గురైనయో, ఏ రోడ్స్ మనకి డ్యామేజ్ అయినాయో, ఏ హౌసెస్ మనకి ఇనండేషన్ అయిందో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని అక్కడ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే బోర్ వాటర్ ఉన్నదో ఆ ఏరియాలో ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్గా వాళ్ళు ప్యాడీ వేయడం వల్ల ఇప్పుడు అది కోతకొచ్చి ఉన్నది. దాన్ని ఒక 5 days పోస్ట్పోన్ చేయమని చెప్పేసి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాము. సో మేము కూడా అక్కడ విలేజెస్లో అన్ని ప్లేసెస్లో కూడా టామ్ వేసి మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి అందరు రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి ఒక 2-3 రోజులు దీన్ని మీరు పోస్ట్పోన్ చేస్తే దెన్ మనకి ధాన్యం పాడవకోకుండా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సైక్లోన్ని ఎదుర్కోవడానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంది. సో నా విన్నపం ఏమిటంటే మీ ద్వారా ప్రజలెవరూ కూడా రేపు ప్రయాణాలు పెట్టుకోవద్దని, అదేవిధంగా రేపు మనకి జరుగుతున్నటువంటి పీజీఆర్ఎస్ను కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళందరికీ కూడా క్షేమము. రెండోది ఏంటంటే మనకి రెయిన్తో పాటు విండ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి రోడ్ అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. సో దయచేసి ఎవరు కూడా ప్రయాణాలు చేసుకోవద్దండి. సో ఇంటి దగ్గర ఉండండి. మనకి ఎక్కువ టైం ఉంటుందని చెప్పలేదు, 1 or 2 days అన్నారు కాబట్టి రేపు ఎల్లుండితో ఇది ఆల్మోస్ట్ డిసిపేట్ అయిపోతుంది. సో ఈ 2 రోజులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్కూల్కి సంబంధించి అంటే ఈరోజు రాత్రికి చూసి వర్షాన్ని బట్టి మనం లోకలైజ్డ్గా సెలవులు ఇమ్మని కూడా చెప్పాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా అంతా కూడా కాదు, ఎక్కడైతే మనకి వర్ష ప్రభావం ఉన్నట్టు మండలాలు ఉన్నాయో ఆ మండలాల వరకు కూడా హాలిడే డిక్లేర్ చేయమని చెప్పేసి అన్నాము. అది కూడా ఇప్పుడు నైట్ చూసిన తర్వాత డిఈఓ గారు డిక్లేర్ చేస్తారు. థ్యాంక్ యూ. తెలుగు భాష ఉన్నంత వరకు మండలి వెంకటకృష్ణారావు జీవించి ఉంటారని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కళామిత్ర మండలి 19వ వార్షికోత్సవంతో పాటు స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి కార్యక్రమం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, దామచిల జనార్దన్ రావు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు నూనె అంకమ్మరావు అధ్యక్షతన వహించగా నరసం అధ్యక్షురాలు తేళ్ల అరుణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం సంతోషదాయకమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. తరాలు మారినా కొందరు ప్రజా హృదయాల్లో నిలుస్తారని, వారిలో మండలి వెంకటకృష్ణారావు ఒకరని కొనియాడారు. కళాకారుల సమస్యలను పరిష్కరించి మంచి గుర్తింపు లభించేలా చూస్తారని హామీ ఇచ్చారు. నూనె వెంకాయమ్మ వెంకటరత్నం స్మారక 2025 జీవన సాఫల్య పురస్కార అవార్డును లక్ష్మీనారాయణకు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, సింహాద్రి జ్యోతిర్మయి, దేనవకొండ సుబ్బయ్య, కుర్ర ప్రసాద్ బాబు, కవులు, కళాకారుడు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. పలువురికి జాతీయ స్థాయి పురస్కారాలు అందజేశారు. నమస్తే. 20,000 రూపాయలు కావాలి.
ఏమైనారు కదా అంటే అవును అన్నాడు. మరి నీకు మంచి కవి రచించినటువంటి అద్భుతమైనటువంటి కవి వారు చంద్రమూర్తి గారు. వీరు కూడా గజల్లో కళామిత్ర మండలి జాతీయ స్థాయి పురస్కారాల ప్రదాన సభకి అందుకుంటున్నటువంటి సందర్భంగా వారికి అభినందన అక్షర నీరాజనం. జనం గుండెల్లో నిలిచిన జనం గుండెగా తీర్చిదిద్దిన గనులు విజయవాడలో సంస్థ కీర్తి ప్రతిష్టల్ని ప్రముఖ రచయిత వార్షికోత్సవాల భాగంగా మా నాన్నగారి మండల వెంకటేశ్వరరావు గారి శత జయంతి వేడుకల్ని ఒంగోలులో నిర్వహించిన కార్యనిర్వాహకులు అంకమ్మరావు గారికి, అరుణ గారికి అందరికీ నా హృదయపూర్వక మండల వెంకటేశ్వరరావు శత జయంతి ఈ ఉత్సవాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే తెలుగు భాషను రక్షించుకోవటం. తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం కట్టారు. ఎందుకంటే 1975లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి ఏదైతే ప్రార్థనా గీతంగా మా తెలుగు తల్లికి మలిపోదండ గీతాన్ని పాడుకుంటున్నామో దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటింప చేసింది కూడా మండల వెంకటేశ్వరరావు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురు పూజోత్సవంగా మార్చి గురువులను సత్కరించే సాంప్రదాయానికి దాన్ని మరిచిపోతుంటాం. కానీ ఈరోజు మనం ఇక్కడ చర్చించిన విషయాలు ఏవైతే మండలి వెంకట కృష్ణారావు గారి గురించి, బుద్ధప్రసాద్ గారి గురించి మనం మాట్లాడుకున్నామో, రాజకీయాలు ఎలా ఉండాలో అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాము. నేను మాణిక్ సర్కార్ గారి గురించి విన్నాను. నేను మాణిక్ సర్కార్ అని ఆయన త్రిపుర ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన ఆర్టీసీ బస్సులో ఆఫీస్కి వెళ్ళేవారు ముఖ్యమంత్రిగా. అదేవిధంగా మండలి వెంకట కృష్ణారావు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో వచ్చారు. చాలామంది ఆయనకు దండలు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ అడిగారట, దండలు ఎక్కడి నుంచి వేస్తున్నారు అంటే వాళ్ళు మేము కొంచెం ఖర్చు పెట్టి వేస్తున్నామంటే ఆ తర్వాత దండలు స్వీకరించడం కూడా ఆయన మానేశారని నేను చదివాను. కాబట్టి ఆ విధమైన రాజకీయాలు మనకు రావాలి అని ఏదైతే మనం కోరుకున్నామో అటువంటి మార్పును మనం అంతా కలిసి తీసుకొద్దామని చేస్తూ, సెటిల్మెంట్లు కాదు ప్రజా సమస్యలు సెటిల్ అయ్యే వాళ్ళు మనకు కావాలి అన్నది మనం మండలి వెంకట కృష్ణారావు గారి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఈరోజు అందులో ఇంకొకటి కూడా ముఖ్యంగా మనకి మండల వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ప్రకటించడం, అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన మండల వెంకట కృష్ణారావు గారిని గుర్తు చేసుకునే విధంగా, ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చేయడం చాలా సంతోషమైన విషయం. మేమంటే చిన్నవాళ్ళం, వెంకట కృష్ణారావు గారి గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు. ఇంకా పెద్దలు ఇందాక నేను వచ్చేటప్పుడు మన లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అదని చెప్పేసి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తి. ఎప్పుడు కూడా తరాలు మారినా కొంతమంది వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో ఉంటారు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ టైంలో వాళ్ళు ఉండే పద్ధతులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు. దానికి తరతరాలుగా ప్రజల హృదయాల్లో నడిచిపోతారు. అలాంటి వ్యక్తుల్లో మన వెంకట కృష్ణారావు గారిని కూడా తెలియజేస్తున్నాం. మనకి ఇంకా పెద్దది 1000 మంది కూర్చునేటట్టుగా కళాకారులు మంచి చేసుకునే విధంగా మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు మీ అందరికీ కూడా తెలుసు. ఉండే పరిస్థితి 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడుతున్నాం. ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో. తప్పకుండా కూడా వచ్చే కాలంలో కళాకారులకు ప్రత్యేకంగా వాళ్ళకి చేసే బాధ్యతగా నేను ఉంటానని చెప్పి కూడా
మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అభిమానాన్ని చూడాలంటే 2 రాష్ట్రాల ప్రజలకు అభిమానాన్ని చూడాలంటే గవర్నర్ జేడి లక్ష్మణ్ గారికి అలా ఈ సాహితీకుండా ముందుంటే కవులకి, సాహితీవేత్తలకి, కళాకారులకి, కళాభిమానులకి అందు కూడా ముందుగా నా నమస్కారం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ వాయుగుండం కారణంగా ఆది సోమవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ను డీఆర్ఓ చినవోబులేసు పరిశీలించారు. కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ నెంబర్ 08592281400 ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే సంప్రదించవచ్చన్నారు. జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్ 1077ను సంప్రదించవచ్చన్నారు. కంట్రోల్ రూమ్లో సంబంధిత శాఖల సిబ్బంది పనిచేసేలా విధులు కేటాయించినట్లు తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. కాబట్టి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి న్యూస్ రాగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిన్న సాయంకాలమే కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం కలెక్టరేట్లోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులను డ్యూటీ వేశాము. అందరూ అటెండ్ అయ్యారు. మన జిల్లాలోని 14 మండలాలు పామూరు, పీసీపల్లి, కనిగిరి, పొన్నలూరు, మరిపూడి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగలుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు, ఒంగోలు ఈ 14 మండలాల్లో అందరినీ స్పెషల్ ఆఫీసర్లను అప్రమత్తం చేయడం జరిగింది. కలెక్టర్ గారు మార్నింగ్ అందరికీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను అప్రమత్తం చేసి అసౌకర్యం కలిగించకుండా అన్ని హంగులతో రెడీగా ఉండాలని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి మండల స్పెషల్ ఆఫీసర్లంతా ఆ మండలాల్లోనే ఉండి అక్కడ అధికారులను సమన్వయం చేసుకొని ఈ దిత్వా తుఫాన్ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీస్ యంత్రాంగంతో కూడా కలెక్టర్ గారు మాట్లాడి ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో 1వ తేదీ తలపెట్టిన సుబ్బరామరెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాట్లను కుమారులు రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డితో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లాకు సేవ చేసేందుకే మాగుంట కుటుంబం రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు. 30 ఏళ్లుగా ఆనవాయితీగా సుబ్బరామరెడ్డి వర్ధంతి రోజున వర్షం కురుస్తుందన్నారు. సుబ్బరామన్న వర్ధంతి కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు బెజవాడ సురేష్ రెడ్డి, ఐనాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, వీసీ రెడ్డి, ఏవి రమణారెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, కండి శ్రీనివాసరావు, మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యులు, కీర్తిశేషులు
మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని మనం రేపంటే డిసెంబర్ 1వ తారీఖు పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుపుకోబోతున్నాం. 30 సంవత్సరాలు అయింది పెద్దలు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు మరణించి. ఇప్పటికి కూడా వారి ఆశయాల్ని అనుసరిస్తూ మాగుంట సుబ్బరామరెడ్డి గారి అభిమానులందరూ కూడా, మాగుంట కుటుంబ సభ్యులందరూ కూడా వారు కొనసాగించే మార్గాలన్నీ కూడా సజావుగా ముందుకు తీసుకెళ్తూ కుటుంబ సభ్యులందరూ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ 30 సంవత్సరాలుగా కూడా కొనసాగించడం అనేది కూడా జరగటం మీకు అందరికీ తెలిసిన విషయమే. అది ఈ ప్రాంతంలో బడుగు పేద ప్రజలకి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా, ఈ వెనుకబడిన ప్రాంతానికి ముఖ్యంగా మంచినీటి వసతి అనేది మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సప్లై చేయటం అనేది కూడా చూశారు. అదేవిధంగా విద్యను అభ్యసించేదాని కొరకు ప్రత్యేకంగా బాలికలందరూ కూడా వారి వారి గ్రామాల నుంచి వెళ్ళి స్కూల్ చదువు అయిన తర్వాత జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి అనేది వెళ్ళలేని పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు ప్రోత్సాహం లేని సమయంలో కూడా మారుమూల ప్రాంతాల్లో 3 డిగ్రీ కాలేజీలు, 16 జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభించడం అనేది చూసాం. అదేవిధంగా వైద్య సదుపాయాలు అంటే హార్ట్ ఆపరేషన్స్ అయినా, లివర్, కిడ్నీ ఇటువంటివన్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్స్ అయినా కూడా వారు ఎంతో ముందు చూపుతో కూడా ఆలోచించి వీలైనంత వరకు హాస్పిటల్ వారికి కూడా సహాయం చేస్తూ పేషెంట్లకు కూడా ప్రత్యేకంగా వసతి అనేది కూడా ఏర్పరచడం అనేది కూడా చూసాం. ఇక రోడ్ల అభివృద్ధి అంటే ఆ కాలంలో అప్పుడు వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు నేరుగా నిధులు ఇవ్వటం కూడా ఉండేది. అప్పటి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ ఒంగోలు పట్టణంలోనూ, కనిగిరి పట్టణంలోనూ, కందుకూరు పట్టణంలోనూ పలు రోడ్లు, సిమెంట్ రోడ్లు అనేది కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు కూడా నంద్యాల పార్లమెంటు అప్పుడు వారి రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడే ఆయనకే ఆశ్చర్యం వేసింది. ఏ విధంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు నిధులు అనేది నేరుగా తీసుకురాగలిగారు అనేది విచారించి ఆయన ఆ ప్రాంతాల్లో కూడా ఆ సిమెంట్ రోడ్లు వేయటం కూడా చూసామన్నాం. మాగుంట సుబ్బరామరెడ్డి గారి డిసెంబర్ 1వ వర్ధంతి కార్యక్రమం అంటే ఒక ఆనవాయితీగానో, ఒక మంచిగానో కూడా, శుభసూచనంగానో కూడా వర్షం రావటం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు ఆ వర్షం అనేది, ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా సుబ్బరామరెడ్డి గారి పైన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా కూడా ఆయనే జరిపించుకోబోతారు. ఇటువంటి వర్షము అనేది కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మాగుంట సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని కూడా ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా తెలుపుకుంటూ, మా తనయులు ఇద్దరు కూడా రాఘవరెడ్డి గారు, నిఖిల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకునే దాని కొరకు ఇక్కడ ఉన్నప్పుడు కుటుంబం అంతా సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో మాగుంట కుటుంబ అభిమానులతో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఉండటం, అందుకు అధికారులందరూ కూడా డిఎస్పీ గారు కూడా ఈరోజు ఇప్పుడు ఇక్కడికి ప్రాంగణంలో వచ్చున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చున్నారు. ఉన్నప్పుడు అధికారుల ప్రోత్సాహం అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు అందరూ ఎంతో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఈ సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమం, మాగుంట సుబ్బరామరెడ్డి కార్యక్రమం అంటేనే ఒక ఇంటి కార్యక్రమంగా కూడా భావిస్తూ వారన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనే దాని కొరకు విచ్చేస్తున్న వారందరూ కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. జనవరి 1వ తేదీకైనా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోతే సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. 2019కి ముందు 23,000 ఉన్న అక్రిడేషన్లు వైసీపీ హయాంలో 9,000కే పరిమితమయ్యాయని, అర్హులందరికీ అక్రిడేషన్ ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన జర్నలిస్టు ప్రమాద బీమా సౌకర్యం వైసీపీ పాలనలో నిలిచిపోయిందని, నేటికి అది అలానే ఉందన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఇంతకాలం పడితే జర్నలిస్టుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. తమకు ఉద్యమాలు కొత్త కాదని, మంత్రి తన చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పార్థసారథి గారు నైతిక బాధ్యత వహించాలి. ఇప్పటికైనా పార్థసారథి గారు రేపు 1వ తేదీ జనవరి 1వ తేదీకైనా కొత్త కార్డులని జారీ చేసి ఇవ్వలేకపోతే ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటే ఇంకొకరన్నా వచ్చి చేస్తారేమోనని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించి ఈ వైపు దృష్టి పెట్టండి. ఒక్కసారి 2019 లోపు ఈ రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి. 2019 తర్వాత ఆ కార్డులు 9,000కి పడిపోయినాయి. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కొన్ని కొత్త జీవోలు తీసుకొచ్చి జర్నలిస్టులకి కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా లేకుండా కుదించేసింది. మాకు ఎలాంటి సౌకర్యాలు అమలు కాలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని హౌస్ సైట్స్ కానించి అన్నీ ప్రకటించారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడు హోదాలో రేపు మా ప్రభుత్వం ఏర్పడితే ఇవన్నీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చింది, 1.5 ఏళ్ల అయింది. మేము అనేక సార్లు కలిసాం. రాష్ట్ర మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో మొత్తం మీద సమాచార శాఖ కొత్త జీవోని ఇచ్చింది. ఆ జీవో ప్రకారం కమిటీల్లో యూనియన్లకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్టు జీవోలో వచ్చింది. గత ప్రభుత్వం పెట్టిన అనేక నిబంధనలను సడలించారు. దీంతో ఒక్కసారి అందరికీ మళ్ళీ అక్రిడేషన్ కార్డులు వస్తాయని చెప్పి మేము భావించాం. ఈ నెలలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు కూడా రేపు డిసెంబర్ 1కి మీకు కార్డులు ఇచ్చి అప్పుడు మాట్లాడతానని చెప్పాడు. సమాచార శాఖ మంత్రి గారు అయితే ఈ 1.5 కాలంలో ఒక్కసారి మాత్రమే జర్నలిస్ట్ సంఘాలతోటి, అది హడావుడిగా ఆయనకు అందుబాటులో ఉన్న సంఘాలతో సచివాలయంలో మీటింగ్ పెట్టాడు, కార్డుల మీద మాట్లాడాడు. ఇక అంతే. మళ్ళీ మమ్మల్ని పిలిచి జర్నలిస్ట్ సంఘాలను కానీ, జర్నలిస్టులను కానీ పిలవటం కానీ, కలవటం కానీ, చర్చించటం కానీ లేదు సమస్యల మీద. ఇప్పుడు మళ్ళీ 2 నెలలు పొడిగించారు. అయితే అందులో ఒక పాయింట్ పెట్టారు, కొత్త కార్డులు వచ్చే వరకు అన్నారు. 2 నెలలు రావచ్చని. ఏమైనా సరే మంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జనవరి 1వ తేదీకే కొత్త కార్డులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి బాధ్యత తీసుకొని పూర్తి చేయాలని పార్థసారథి గారిని కోరుతున్నాం. అలా కాని పక్షంలో మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, మిమ్మల్ని నిలదీయాల్సి వస్తుంది, మీ సభలకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రానియద్దు. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడైనా మీరే వైఫల్యం చెందినట్లయింది. కావున పార్థసారథి గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. మీ సమాచార శాఖ అధికారులతో మాట్లాడాలి. మీ డైరెక్టర్ గారిని ఇదే పనిలో కూర్చోబెట్టి తక్షణం మీరు ఇచ్చిన జీవో ప్రకారం అక్రిడేషన్ కమిటీలు వేయండి. చిన్న పత్రికలకు వచ్చేసరికి కొన్ని నిబంధనలు సవరించాలి, అవి సవరించండి. లోకల్ ఛానల్స్కి ఇవ్వాల్సిన అక్రిడేషన్లు ఇచ్చేందుకు కొన్ని సవరించాలి, అవి సవరించండి. మీరు ఇచ్చిన ఈ కొత్త జీవోలు ఆ 2 సవరణలు కూడా చేసి జనవరి 1కి కూడా మీరు కొత్త అక్రిడేషన్ లేకుండా ఇదే కాలాపం చేస్తే మేము ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఎక్కడికి వస్తే అక్కడ జర్నలిస్టులు తమ నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల అసోసియేషన్,
అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అన్ని సంఘాల తరపున మా అందరి తరపున నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒంగోలు మండలం మండువవారిపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్రాల నూతన భవనాలను శాసనసభ్యులు దామచిల్ల జనార్దన్ రావు ప్రారంభించారు. 43.60 లక్షలతో సచివాలయం, 23.94 లక్షలతో రైతు సేవా కేంద్రం భవనాలు నిర్మించారు. నూతన భవనాల నిర్మాణం బావుందని ఎమ్మెల్యే అభినందించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారెల శ్రీధర్ బాబు, సర్పంచ్ మండువ వెంకట సుబ్బయ్య, నాయకులు మారెల రాజేంద్ర ప్రసాద్, కారుమూడి ప్రభాకర్ రావు, మారెల రామకృష్ణ, కోమటినేని ఉదయ్ భాస్కర్, డ్రీమ్ వ్యాలీ ఎండీ పెంట్యాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మండవారిపాలెం మన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని దగ్గర 43,60,000 రూపాయలతోటి ఈరోజు కొత్త భవనాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు రైతు భరోసా కేంద్రం కూడా 23,94,000 రూపాయలకి దాన్ని కూడా ఇలా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. అందులో మండవారిపాలెం వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చే 1-2 బూతుల్లో నియోజకవర్గం స్టార్ట్ అయ్యేదే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉండేది కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందరూ ఉన్నా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీతోటి ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ ఊర్లో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదివరకు 14-19లో దాదాపు అన్నీ కూడా మన సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు, దానికి తప్పకుండా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఏదంటే మెయిన్ డ్రింకింగ్ వాటర్ మనకి ఫిల్టర్ బెడ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఫిల్టర్ బెడ్ వల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు, కొంత పార్ట్ ఇబ్బంది ఉందని చెప్పారు. ఫిల్టర్ బెడ్ కూడా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ఒక డ్రైనేజ్ చెప్పారు, డ్రైనేజ్ అవుట్లెట్ ఆడ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అవుట్లెట్ ఇది కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ వేయించేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. మూడవది వచ్చేసి దానికి ఏదైతే మనకి త్రావుగుంట అదేవిధంగా మండవారిపాలెంది దాన్ని సర్వే నెంబర్లు త్రావుగుంట అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా సీసీఎల్కి పంపించారు. సీసీఎల్లో కూడా నేను ఫాలోఅప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళు సర్వే నెంబర్లు మండవారిపాలెం కిందే మారుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏ అయితే ఇంకా ఉండేది మనం ఎప్పటి నుంచో అనుకునేది మహానాడు కూడా మన గ్రామస్తులు మన రైతులే వాళ్ళ మంచి మనసుతోటి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ ఇవ్వటం వల్ల గ్రాండ్ సక్సెస్గా ఆ రోజు మనకి అపోజిషన్లో మనకి మహానాడు సక్సెస్ఫుల్ జరగడం జరిగింది. ఒంగోలు మండలం మండువవారిపాలెంలో ఎమ్మెల్యే దామచిల్ల జనార్దన్ రావు ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా కొందరు సామాజిక సమస్యలను విన్నవించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్లు వేసుకొని తీసుకెళ్లారు, ఇద్దరు మగవాళ్ళని కార్లు వేయించుకున్నారు. వాటర్స్ కూడా కాదు. అదే కోర్టు కదా, అది చూసి వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడతారు. అందులో మండవారిపాలెం వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చే 1-2 బూతుల్లో నియోజకవర్గం స్టార్ట్ అయ్యేదే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉండేది కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందరూ ఉన్నా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీతోటి ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ ఊర్లో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదివరకు 14-19లో దాదాపు అన్నీ కూడా మన సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు
కొన్ని సమస్యలు కూడా చెప్పారు. దానికి తప్పకుండా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఏదంటే మెయిన్ డ్రింకింగ్ వాటర్ మనకి ఫిల్టర్ బెడ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఫిల్టర్ బెడ్ వల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు, కొంత పార్ట్ ఇబ్బంది ఉందని చెప్పారు. ఫిల్టర్ బెడ్ కూడా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ఒక డ్రైనేజ్ చెప్పారు, డ్రైనేజ్ అవుట్లెట్ ఆడ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అవుట్లెట్ ఇది కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ వేయించేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత కూడా మనం వాళ్ళకి అప్పుడు దానికి రోడ్డు కూడా ఒకటి అడిగారు, ఇక్కడి నుంచి మన స్కూల్ కాలేజీ వరకు, మంగమ్మ కాలేజీ వరకు రోడ్డు కూడా అడిగారు. కాబట్టి ఆ రోడ్డు కూడా 1 కిలోమీటర్ ఆల్రెడీ వేశారు, ఇంకొక 2 కిలోమీటర్లు ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ఊర్లో ఇంకా మేజర్గా వచ్చేసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు వేసిన సిమెంట్ రోడ్స్ కూడా కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి, ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా 14-19లో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో మనం చేసాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు కూడా ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఈ రాష్ట్రానికి లేకుండా ఆ రోజు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఈరోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా కంపెనీస్ని తీసుకురావటం, ఇన్కమ్ జనరేట్ చేయటం, ఎంతోమంది చదువుకున్న ఉన్న వాళ్ళకందరూ కూడా జాబ్లు కూడా చేయటానికి, వాళ్ళకు కూడా ఈరోజు అకామిడేట్ చేయడానికి అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు కూడా ఏదైతే సూపర్ 6లో కూడా తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈరోజు పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఆటో డ్రైవర్స్కి కావచ్చు, మా మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి ప్రజల్ని కూడా సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి వరుసగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడడం రైతులకు శాపంగా మారింది. గత నెలలో మోందా తుఫాన్ ప్రభావం నుండి కోలుకోకముందే మళ్లీ దిత్వా తుఫాన్ హెచ్చరికతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు తగ్గినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికార యంత్రాంగం ఇచ్చిన సూచనలు, జాగ్రత్తలు పాటించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. తన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతికి ఒంగోలు వచ్చిన ఎంపీ తన కార్యాలయంలో అర్జీలు స్వీకరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనతో ప్రకాశం జిల్లాపై తుఫాన్ ప్రభావం ఉండడంతో జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరా, రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై చర్యలు ఉంటాయని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఓ కార్యక్రమానికి ఒంగోలు వచ్చిన ఆయన రాష్ట్రంలోని పరిణామాలపై స్పందించారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని, జై భారత్ నేషనల్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడతానని చెప్పారు. పశ్చిమ ప్రాంతంలో చేసిన సేవలు కేవలం ఆ ప్రాంతం కాకుండా ప్రపంచమంతా కూడా నెవెరపోయింది. ఒక వ్యక్తి నిస్వార్థంగా పనిచేస్తే ఏం
జరుగుతుందో అన్నది ప్రపంచమంతా కూడా చూసే అవకాశం, వారి యొక్క నేతృత్వాన్ని, వారి యొక్క లీడర్షిప్ని చూసే అవకాశం కలిగింది. దానితో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక వేదికను ఏర్పాటు చేయాలని ఆయన మొట్టమొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన గొప్ప వక్త, ఆ తర్వాత గొప్ప ఆర్గనైజరు. ఆయన యొక్క నేతృత్వ గుణగణాలు చూసే అవకాశం కలిగింది. ఈ సంవత్సరం వారి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం వారి యొక్క ఒక పాఠ్య పుస్తకంలో ఆయన ఒక పాఠంగా మండలి వెంకటకృష్ణారావు గారు దేశానికి, రాష్ట్రానికి అందించిన సేవల గురించి రావాల్సిన అవసరం ఉందని ఈరోజు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. తిరుమలలో జరుగుతున్న కల్తీ ఏమైనా అనేక ఆరోపణలు అంటే జరుగుతున్నాయి. ఒక పవిత్ర ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఎస్ఐటీ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. సుప్రీంకోర్టు వారి యొక్క సూచనలతో జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలను వారు బయటికి తీసుకొస్తారు. జరిగిన విషయాలు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు అన్న వాటి మీద కూలంకుషంగా సిబిఐ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి చక్కని పద్ధతిలో అంటే ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో వాళ్ళు చేస్తున్నారు. అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్నది నా అభిప్రాయం. సరే, ఈ కల్తీ మద్యం కూడా ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం జరిగింది. కొంతమంది అరెస్ట్ చేశారు, కానీ ఎంతవరకు ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం ఖాతాలోకి మళ్లించారు ఉన్నాయి. దాని గురించి కూడా ఎస్ఐటీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ తర్వాత ఎవరెవరు చేశారన్నది కూడా ఇన్వెస్టిగేషన్లు అయితే జరుగుతున్నాయి. ఇన్వెస్టిగేషన్లు తర్వాత వాళ్ళ యొక్క పరిశోధన చివరి వరకు జరిగి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద చర్యలు జరుగుతాయన్నది మనం అందరం కూడా వేసి చూడాల్సిన మాట. సార్, ప్రస్తుతం మీరు పార్టీ ఏ పార్టీకి? నేను మా జై భారత్ నేషనల్ పార్టీ ఉన్నది, దాంట్లో మేము సహభాగమై ఉన్నాం. ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చు దానికి ఒక శాశ్వత పరిష్కారాలు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతుండడం జరుగుతుంది. జిల్లాలో సాగు అవసరాలకు నిరంతరం నీటిని సరఫరా చేస్తూ మిగిలిన నీటితో రామతీర్థం జలాశయాన్ని నింపుతున్నట్లు ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది మే 26 నుండి జూన్ 6వ తేదీ వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. జూలై 31 నుండి ఇప్పటి వరకు సాగర్ జలాలను సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నామని, జిల్లా సరిహద్దు వద్ద 2500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, ఒంగోలు బ్రాంచ్ కెనాల్లో 800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని తెలిపారు. రైతులు సాగునీటి అవసరాలకు నీళ్లు వినియోగించుకోవాలని కోరారు. ప్రకాశం డిస్టిక్లో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్కి మే 26 నుంచి జూన్ 6 వరకు డ్రింకింగ్ వాటర్కి వాటర్ రిలీజ్ చేశారు. అలాగనే ఫ్లడ్ వాటరు కంటిన్యూ అయింది. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు మనకు ఫ్లడ్ వాటర్ కంటిన్యూ అయింది. ఆగస్టు 15 నుంచి అంటే మళ్ళీ ఒక 1 వీక్ అట్లాగా వాటర్ స్టాప్ అయింది. తర్వాత జూలై 15 నుంచి కంటిన్యూ అయింది వాటరు. నెక్స్ట్ ఇరిగేషన్కి వచ్చేసి మనము లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి 29th నుంచి 27th నుంచి మనం ఇరిగేషన్కి వాటర్ ఇచ్చాము. ఈ రోజున మన రీడింగ్స్ వచ్చేసి 85/3 అంటే మన బార్డరు 137.44 km దగ్గర పుల్లల చెరువు మండలం అక్కడ మనకి ఈరోజు 2500 వస్తుంది వాటరు. అలాగనే మనకు ఒంగోలు బ్రాంచ్ కెనాల్ దగ్గర వచ్చేసి 805 వస్తుంది. అలాగా మనము ఆ వాటర్ ఇరిగేషన్కి ఇచ్చుకుంటూ అలాగే రామతీర్థం రిజర్వాయర్ని కూడా నింపుకుంటూ ఉన్నాం. రైతులందరికీ మనము మన ప్రకాశం జిల్లాలో ఉండే రైతులందరికీ వాటరు బాగా సమృద్ధిగా వాటర్ ఇస్తున్నాం.
వారం వారం ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం తుఫాన్ కారణంగా 1వ తేదీ సోమవారం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు ఒంగోలుకు రావద్దని డిఆర్ఓ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావము మన ఒంగోలు జిల్లా మీద ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం నుండి రేపు అంతా హెవీ టు వెరీ హెవీ రైన్స్ రిసీవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ కారణాల వల్ల సోమవారం జరగబోయే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా ప్రజలు గమనించాలి. సుదూర ప్రాంతాల నుంచి ఏ ప్రయాసాలకు నుంచి ఇక్కడికి రావద్దండి. ఎందుకంటే విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నందువల్ల వాగులు వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎక్కడైనా ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకోసం, అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకోసమే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. ఇది గమనించి ప్రజలు కాపునాడు స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా విజయవాడలో నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ సభకు ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో కాపులు తరలి వెళ్లారు. ఐక్యతతో కాపులు రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు నడవాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు పోగుల మల్లికార్జున్, కార్యదర్శి భగవాన్ పిచ్చయ్య, యువజన విభాగం అధ్యక్షులు బండారు సురేష్, ఉపాధ్యక్షులు సుధాకర్, కార్పొరేటర్ మలగ రమేష్, ఆరిగ చలమయ్య, శ్రీను, కొల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ నంగా, జోహార్ వంగవీటి మోహన్ నంగా, జోహార్ వంగవీటి మోహన్ నంగా, జోహార్ వంగవీటి మోహన్ నంగా, జోహార్ మీనాల వెంకట్రావు గారు, కాపునాడు వజ్రోత్సవ సభ విజయవంతం. కాపునాడు స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా విజయవాడలో కాపునాడు స్వర్ణోత్సవ సభ స్థాపించడం జరిగింది. దానికి ఆల్ ఇండియా కాపునాడు అధ్యక్షులు గాండ్ల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినారు. దాన్ని విజయవంతం చేసేదానికిగా ప్రకాశం జిల్లా తరఫున పోగుల మల్లికార్జునరావు, పిచ్చయ్య, అలాగే బండారు సురేష్ వారి యొక్క ఆధ్వర్యంలో, సుధాకర్ వారి యొక్క మిత్రబృందం ఆధ్వర్యంలో ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించేదానికి వాళ్ళందరూ కూడా సిద్ధం చేశారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాలు అలాగే ఈ యొక్క కాపుల ఐక్యతని చాటిన వ్యక్తి మీరాల వెంకట్రావు గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోయినా కానీ ఆయన్ని స్మరించేదానికి మనం అందరం కూడా విజయవాడ తరలి వెళ్ళి ఆ యొక్క సభని జయప్రదం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి కాపులందరినీ, నా సోదరులందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రకాశం జిల్లా కాపునాడు అధ్యక్షులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా అధ్యక్షుడైనటువంటి కాపునాడు అధ్యక్షుడైనటువంటి పోగుల మల్లికార్జున ఆధ్వర్యంలో ఒంగోలులో కాపు సోదరిమణులు జిల్లా వ్యాప్తంగా వేలాది మందిగా తరలి వెళ్ళి కాపునాడు వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరుకుంటూ దాని సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి బయలుదేరడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కాపునాడు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చలో విజయవాడ చలో కాపునాడు సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో నుంచి మార్కాపురం కానీ, దర్శి కానీ, పొదిలి, గంగవరం వివిధ ప్రాంతాల నుంచి వారు డైరెక్ట్గా విజయవాడకి బయలుదేరారు వెహికల్స్ ద్వారా.
మేము కూడా ఇక్కడ ఒంగోలు నుంచి బస్సు వెహికల్స్ ద్వారా ఈరోజు సాయంత్రానికి 4 గంటలుగా జరుగు విజయవాడలో బహిరంగ సభకు హాజరవుతున్నాము. దయచేసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సెక్రటరీగా. ఒంగోలు మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో జపయజ్ఞ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన జపయజ్ఞ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలన్న సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన జప కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతిని పురస్కరించుకుని అచలానందాశ్రమంలో గీతా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. పరిపూర్ణాత్మందులని 50 మంది పుత్రులు శుభాహమ జై వీర బ్రహ్మజై గోవిందమామ జై జై వీర బ్రహ్మజై అచలానంద స్వామి జై. ఈరోజు మన ఆశ్రమంలో జపయజ్ఞం జరుగుతూ ఉన్నది. ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు 2 గంటలకు ఒక టీం లేస్తుంది. 6 నుంచి 8, 8 నుండి 10, 10 నుండి 12, 12 నుండి 2, 2 నుండి 4, 4 నుండి 6 గంటల వరకు. ఎవరి టైంలో ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వచ్చి జపం చేసుకుని వెళ్ళిపోవచ్చు 2 గంటలు. అలా సాయంకాలం వరకు జపం చేసిన వాళ్ళందరూ సాయంకాలం 4 నుండి 6 గంటల ధ్యానంలో జపంలో పాల్గొనాలి. 6 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది. దేనికి జపయజ్ఞం చేస్తున్నామంటే జపంతో నాస్తి పాపం అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. భగవద్గీతలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు నాకు యజ్ఞములలో జపయజ్ఞం ఇష్టం అని చెప్పుకొచ్చాడు. జపానికి అంత శక్తి ఉన్నది. జపం ద్వారా దివ్యశక్తిని సంతరించుకోవచ్చు, కోరికలు నెరవేర్చుకోవచ్చు, సంపదల్ని సంతరించుకోవచ్చు, ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు. లోకం సుభిక్షంగా ఉండడానికి లోకం కోసం చేస్తే లోకం, తన కోసం చేస్తే తన కోసం. రేపు గీతా జయంతి అంటే భగవద్గీత మానవాళికి అందినటువంటి పరమ పవిత్ర దినం. మన ఆశ్రమంలో సామూహిక పారాయణ జరుగుతుంది. 700 శ్లోకాలు పారాయణ జరుగుతుంది, 18 అధ్యాయాలు. కాబట్టి ఈ గీతా పారాయణలు అందరూ పాల్గొనండి. ఆశ్రమంలో సామూహికంగా పాల్గొనలేని వాళ్ళు, ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు పారాయణ చేయండి. రేపు అందరూ భారతీయ ఆదర్శ గ్రంథం భగవద్గీత, ప్రామాణికమైన గ్రంథం భగవద్గీత, సర్వమానవాళికి ప్రామాణికమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీత ఆదర్శం, భగవంతుని యొక్క సందేశమే భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. 4వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు. ఉపనిషత్తుల సారాంశం ఇది, నేను కొత్తగా చెప్పడం లేదు, మధ్యలో అంతరించిపోయింది కనుక మళ్ళీ మానవాళికి అందిస్తున్నా అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఉపనిషత్తులు అంటే వేదాలు, వేద సారాంశమే భగవద్గీత. కనుక రేపు అందరూ ఆశ్రమాలకు దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పారాయణ చేయండి. ఖచ్చితంగా భగవద్గీత పారాయణ చేయండి. శ్రీకృష్ణ భగవాన్ దివ్యాసులు అందండి, సత్ఫలాలు పొందండి. జై వీర బ్రహ్మజై గోవిందమామ. అద్దంకి నియోజకవర్గం శంకరాపురం భగత్ సింగ్ స్మారక గ్రంథాలయంలో సాహితీవేత్త గురజాడ అప్పారావు, సామాజికవేత్త జ్యోతిరావు పులే వర్ధంతి నిర్వహించారు. నిర్వాహకులు, విద్యార్థులు ఆ మహనీయులు ఇరువురిని నివాళులర్పించారు. జన విజ్ఞాన వేదిక వాతావరణ విభాగం జిల్లా కన్వీనర్ మన్నం త్రిమూర్తులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తంగా శ్రీనివాసరావు, గాలి వెంకటేశ్వర్లు, గంగిశెట్టి శ్రీనివాసరావు, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ భవనదాత మందలపు లక్ష్మీనారాయణను సత్కరించారు. గ్రంథాలయాలే మన దేవాలయాలు, గ్రంథాలయాలే 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 పుస్తకపఠనం పుస్తకపఠనం చదువంటే చదువంటే చదువంటే
చూడండి, గురిజాడ అప్పారావు రాసిన పాట ఇది. ఓకే, అది పూర్తిగా మీరు తర్వాత ఎందుకు కానీ, ఎందుకంటే మీకు అలాంటి చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు గారు, అది ఎన్టీఆర్ సినిమా. అది ఆ సినిమాలో సాహిత్యాన్ని ప్రజలకు అందించి ప్రజలను చైతన్యం చేసిన గురజాడ అప్పారావు కానీ, జ్యోతిరావు పూలే కానీ, వాళ్ళ మహానుభావులు. సమాజమే ధ్యేయంగా ముందుకెళ్ళిన మహానుభావులు. అలాంటి వారి చరిత్రను మనం చదువుకోవాలి. చదువుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు పుస్తక పఠనం చేయాలి. పుస్తక పఠనం చేసి మనం వాటిలోని మూఢనమ్మకాలను మనం తృణప్రాయంగా తీసేట్లా కానీ, అట్లాగే మంచి అలవాట్లని మనం అలవర్చడం కానీ, ఇంకా ప్రజలను చైతన్యవంతం చేయడం కానీ, లేకపోతే మనం చైతన్యవంతం కానీ ఒకే ఒక ఆయుధం పుస్తక పఠనం. పుస్తక పఠనమే మన లక్ష్యానికి చేరువ చేస్తుంది. గ్రంథం అంటే పుస్తకం, ఆలయం పవిత్రమైన ప్రదేశం, పుస్తకాలు ఉండేటటువంటి ఒక పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడే సార్ చెప్పారు ఏమని, గ్రంథాలయాలు మన కులాన్ని మతాన్ని అడగవు, నువ్వు ఏ క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీ అనేటటువంటి దాన్ని అడగవు, నువ్వు ఎవరైనా సరే నీకు విజ్ఞానాన్ని పంచుతాయి. ఇంకోటి, నీ ఫ్రెండ్ నీతోటి పోట్లాడచ్చు, నీతోటి ఘర్షణ పడవచ్చు, నీతో విడిపోవచ్చు, కానీ పుస్తకం నిన్ను వదిలిపెట్టి ఎప్పటికీ పోదు. పుస్తకం అనేటటువంటిది నీ జీవితాంతం నీ వెంట ఉండే నేస్తం. నీకు నాలెడ్జ్ని షేర్ చేసి, నీకు విజ్ఞానాన్ని పంచి, నిన్ను అభివృద్ధి చెందించి, జీవితంలో గొప్పవాడిగా నిన్ను తీర్చిదిద్దేటటువంటి ఆయుధం పుస్తకం. పుస్తకంలో ఏముంటాయి? పోయేదేమిటి? అజ్ఞానం నశించిపోతుంది, విజ్ఞానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అదే గురజాడవ చెప్పారు ఏమని, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మెప్మా కుంభకోణంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. తమ పార్టీ వారున్న అరెస్ట్ తప్పవని స్పష్టీకరణ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్. కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో ప్రకాశం యంత్రాంగం ముందస్తు చర్యలు. మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ప్రకాశం జిల్లాకు సేవ చేసేందుకు మాగుంట కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిందని వెల్లడి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.